ప్రతిరోజూ ఒక కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది లైఫ్ మాత్రం సేమ్గా ఉంటుంది. అలారం మోగగానే ఇంకా ఒక రోజా అననిపిస్తుంది. బెడ్ నుండి లేవాలి. కానీ మైండ్ మాత్రం ఇంకా స్లీప్లోనే ఉంటుంది. రోజూ ట్రావెల్, రోజూ వర్క్, రోజూ సేమ్ రూట్, సేమ్ ఫేసెస్. లైఫ్ రిపీట్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడిచిపోతుంటే మనం ఒక్కసారి కూడా ఆలోచించట్లే, మనం ముందుకు వెళ్తున్నామా లేదా సేమ్ ప్లేస్లో తిరుగుతున్నామా అని. ఈ స్టోరీలో ఉన్న అమ్మాయి కూడా మీలాగే నాలాగే ఒక నార్మల్ అమ్మాయి. పెద్ద టాలెంట్ లేదు, రిచ్ బ్యాక్గ్రౌండ్ లేదు, షార్ట్కట్ ఆపర్చునిటీస్ లేదు. కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంది, లైఫ్లో కొంచెం బెటర్ అవ్వాలి అని. ఆఫీస్లో పనిచేస్తూ ఒక థాట్ రోజూ వస్తుంది, నా లైఫ్ ఇలానే అయిపోతుందా? ఈ జాబ్, ఈ రొటీన్, ఇక్కడే ఆగిపోతానా అని. క్లాక్ 6 కొట్టగానే అందరికీ ఒకటే ఫీలింగ్, ఫైనలీ వర్క్ అయిపోయింది. అందరూ బ్యాగ్స్ తీసుకుని ఫ్రెండ్స్తో నవ్వుతూ, ఫోన్స్ చూస్తూ రిలాక్స్ కోసం వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం లేపడు. ఆఫీస్ ఖాళీ అవుతుంది, లైట్స్ కొన్ని ఆఫ్, సైలెన్స్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఆ సైలెన్స్లో ఆమె ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇంకా ఒక గంట, జస్ట్ ఒక గంట. మోటివేషన్ కోసం వెయిట్ చేయలేదు, మూడ్ కోసం వెయిట్ చేయలేదు, సింపుల్గా డిసిప్లిన్తో స్టార్ట్ చేసింది. రోజూ కాదు, ఒక్కరోజు కాదు, కానీ చాలా రోజులు. నోట్బుక్ ఓపెన్, ల్యాప్టాప్ ఓపెన్, స్లోగా ప్రాక్టీస్ స్టార్ట్. కొన్ని రోజులు చాలా టయర్డ్, ఐస్ క్లోజ్ అవుతాయి, మైండ్ చెప్తుంది ఇవాళ స్కిప్ చేద్దాం, రేపు చూద్దాం అని. కానీ ఆమె డైలీ ఒక డెసిషన్ మాత్రమే తీసుకుంటుంది, కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఎవరూ చూడకపోయినా, ఎవరూ క్లాప్ చెయ్యకపోయినా ఈ ఎఫర్ట్ నీదే. నైట్ బస్లో కూర్చుని బయట సిటీ లైట్స్ చూస్తూ బాడీ టయర్డ్ ఉన్నా మైండ్లో ఒక సాటిస్ఫాక్షన్, ఇవాళ నాకోసం ఒక గంట ఇచ్చాను అని. డేస్ వీక్స్ అయ్యాయి, వీక్స్ మంత్స్ అయ్యాయి. లైఫ్ సడన్గా మారలేదు, మనీ సడన్గా రాలేదు, నేమ్ సడన్గా రాలేదు. కానీ ఆమె లోపల చేంజ్ జరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్కిల్ పెరుగుతుంది, ఫియర్ తగ్గుతుంది. రిజల్ట్స్ ఇన్స్టెంట్గా రాలేదు, కానీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా అవుతుంది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఛాన్స్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్, ఆపర్చునిటీ. ఇతరులు నర్వస్, కన్ఫ్యూజ్, కానీ ఆమె సైలెంట్గా కామ్. భయానికి టైం లేదు, ఎందుకంటే ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంది. ఆ ఒక్క ఎక్స్ట్రా అవర్ రోజు చేసిన వర్క్ ఇప్పుడు మాట్లాడుతుంది. రిజల్ట్ ఆమె సైడ్, స్లోగా కానీ స్ట్రాంగ్గా. బయట ప్రపంచం అంటుంది లక్ కలిసింది అని, రైట్ టైంలో ఛాన్స్ వచ్చింది అని. కానీ నిజమేంటంటే లక్ కాదు, టాలెంట్ కాదు, డిసిప్లిన్. ఎవరూ చూడని టైంలో, ఎవరూ ఎంకరేజ్ చెయ్యని రోజుల్లో కంటిన్యూ చేసిన ఎఫర్ట్. గుర్తుపెట్టుకో, రోజూ ఒక ఎక్స్ట్రా అవర్ నీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తే నీ లైఫ్ తప్పకుండా మార్చేస్తుంది. మోటివేషన్ పోతుంది, కానీ డిసిప్లిన్ ఉంటే జర్నీ ఆగదు. నీ లైఫ్ని మార్చడానికి మ్యాజిక్ అవసరం లేదు, డిసిప్లిన్ చాలు.